మహారాజా మన రవితేజ ఇప్పుడు ఫ్యామిలీ మూవీ ఇరుముడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఫస్ట్ లుక్ పోస్టర్ చూసే ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని చెబుతున్నారు. ఇంకా ఈ సినిమా అయ్యప్ప స్వామి భక్తుడిగా రవితేజ పూర్తి డివోషనల్ రోల్ చేస్తారని, ఎమోషన్స్ బలంగా ఉంటాయని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా నుండి ఇప్పుడు మేము చెప్పే అప్డేట్ వింటే అదిరిపోవాల్సిందే. అదేంటంటే మాస్ మహారాజాతో జూనియర్ ఎన్టీఆర్ కనిపిస్తాడట. ప్రస్తుతం టాలీవుడ్ లో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్ ఒకటి. స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ పై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో ఇది మరో పవర్ఫుల్ ప్రాజెక్టుగా మారబోతుందని అభిమానులు భావిస్తున్నారు. కేజీఎఫ్, సలార్ వంటి భారీ సినిమాలతో తన ప్రత్యేక మాస్ టేకింగ్ ను నిరూపించుకున్న ప్రశాంత్ నీల్ ఇప్పుడు ఎన్టీఆర్ ను మరింత డిఫరెంట్ అవతారంలో చూపించబోతున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఇందులో కన్నడ నటి రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తూ ఉండగా ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో మరో ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతుంది. మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ఇరుముడి సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ఒక ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నారనే గాసిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన ఈ సినిమా మొదటి పోస్టర్ తోనే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని పెంచేసింది. ఇరుముడి అనే టైటిల్ తో ఈ సినిమా భక్తి, ఎమోషన్స్, కుటుంబ అనుబంధాల చుట్టూ తిరిగే కథగా ఉండబోతుందనే ఫీలింగ్ కలుగుతుంది. ముఖ్యంగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ లో రవితేజ అయ్యప్ప మాల వేసుకుని కనిపించిన తీరు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమా సాధారణ కమర్షియల్ ఎంటర్టైనర్ కాకుండా భావోద్వేగాలకు పెద్దపీట వేసే కథగా ఉండబోతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మరో సంచలన ప్రచారం టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. అదేంటంటే ఈ చిత్రంలో అయ్యప్ప స్వామి పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ గెస్ట్ అపీరియన్స్ ఇవ్వబోతున్నారట. ఈ వార్త అధికారికంగా బయటకు రాకపోయినా ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం బలంగా వినిపిస్తుంది. కథలో కీలకమైన సమయంలో అయ్యప్ప స్వామి దైవిక రూపంలో ఒక పవర్ఫుల్ ఎపిసోడ్ ఉంటుందని, ఆ పాత్ర కోసం దర్శకుడు శివ నిర్వాణ ఎన్టీఆర్ ను సంప్రదించినట్లు ప్రచారం జరుగుతుంది. సినిమా కథ ప్రకారం రవితేజ పాత్ర ఒక అయ్యప్ప భక్తుడిగా కనిపించబోతుందట. తండ్రి కూతురు మధ్య సాగే ఎమోషనల్ జర్నీతో పాటు భక్తి అంశాన్ని కూడా చాలా బలంగా చూపించబోతున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా క్లైమాక్స్ దగ్గర వచ్చే కొన్ని సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా నిలుస్తాయని సమాచారం. అదే సమయంలో అయ్యప్ప స్వామి దైవిక రూపం కనిపించే ఒక కీలకమైన సీన్ ఉంటుందని, ఆ సన్నివేశం థియేటర్లలో ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించేలా డిజైన్ చేస్తున్నారట. ఈ పాత్ర నిడివి పరంగా పెద్దది కాకపోయినా కథలో దాని ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. అందుకే ఆ పాత్రకు ఒక స్టార్ హీరో అవసరమని చిత్ర బృందం భావించిందట. ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ పేరు ముందుకు వచ్చినట్లు ఫిల్మ్ నగర్ లో చర్చ నడుస్తోంది. ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన గంభీరమైన వాయిస్, డైలాగ్ డెలివరీ, ముఖ్యంగా ఆయన కళ్ళల్లో కనిపించే ఆ తీవ్రత ఈ పాత్రకు అద్భుతంగా సరిపోతాయని దర్శకుడు భావిస్తున్నారట. ఇక రవితేజ ఎన్టీఆర్ మధ్య కూడా మంచి స్నేహబంధం ఉంది. పలుమార్లు ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించిన సందర్భాలు ఉన్నాయి. ఇద్దరు మాస్ ఇమేజ్ ఉన్న హీరోలు కావడంతో వీరిద్దరిని ఒకే స్క్రీన్ పై చూడాలని అభిమానులు చాలా కాలంగా కోరుకుంటున్నారు. ఒకవేళ ఇరుముడిలో ఈ కాంబినేషన్ నిజమైతే మాత్రం థియేటర్లలో అభిమానుల హంగామా మరో స్థాయిలో ఉండడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు మైత్రి మూవీ మేకర్ సంస్థతో ఎన్టీఆర్ కు ఉన్న అనుబంధం కూడా ఈ గాసిప్ కు మరింత బలం చేకూరుస్తోంది. ఇప్పటికే ఈ బ్యానర్ లో ఎన్టీఆర్ సినిమా చేయనున్నారనే వార్తలు గతంలో వినిపించాయి. అలాగే మైత్రి నిర్మాతలతో ఆయనకు మంచి సాన్నిహిత్యం ఉందని ఇండస్ట్రీలో టాక్ ఉంది. అందుకే చిన్న పాత్ర అయినా కథ నచ్చితే ఎన్టీఆర్ వెంటనే ఓకే చెప్పే అవకాశం ఉందని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఇరుముడి పోస్టర్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ అందుకుంది. రవితేజను ఇంత సీరియస్, భక్తి ప్రధానమైన లుక్ లో చూడడం అభిమానులకు కొత్తగా అనిపిస్తుంది. శివ నిర్వాణ కూడా ఇప్పటి వరకు ఎక్కువగా ప్రేమ కథలు, భావోద్వేగ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు రవితేజతో భక్తి, యాక్షన్, ఎమోషన్ కలిపిన కొత్త తరహా కథను తీసుకురాబోతూ ఉండడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. అయితే ఎన్టీఆర్ గెస్ట్ రోల్ పై ఇప్పటి వరకు చిత్ర యూనిట్ గానీ, ఎన్టీఆర్ టీం గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అందువల్ల ఇది నిజమా లేక కేవలం గాసిప్ మాత్రమేనా అన్నది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త బాగా వైరల్ అవుతుంది. ముఖ్యంగా నందమూరి అభిమానులు, రవితేజ ఫ్యాన్స్ ఈ కాంబినేషన్ నిజం అవ్వాలని కోరుకుంటున్నారు.